ప్రభాస్ హను రాఘవపుడి ప్రాజెక్టుకి సంబంధించిన ఓ చిన్న లీక్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ సెట్స్ గురించి నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. ప్రభాస్ హను ప్రాజెక్టు సెట్స్ ఇవేనంటూ నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది. సుభాష్ చంద్రబోస్ను పెట్టిన జైలు సెట్ అంటూ కథలు అల్లేసుకుంటున్నారు. ఈ మూవీ కథ 1920 నుంచి 47 వరకు ఉంటుందేమో అని అనుకుంటున్నారు. డార్లింగ్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఒక మూవీ పూర్తి కాకముందే 2 ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నారు. రాజాసాబ్ అయితే ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. దాంతో పాటు హను రాఘవపుడి కూడా సెట్స్ మీదే ఉన్నాడు. స్పిరిట్ ను పట్టాలెక్కించాలని సందీప్ వంగా రెడీగా ఉన్నాడు. సలార్ 2 అయితే ఇప్పట్లో ఆరంభం కాదని అర్థమవుతుంది. కల్కి 2 కోసం నాగ్ అశ్విన్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు. ఇవన్నీ ఇలా ఉంటే హుంబలే ప్రొడక్షన్స్ కంపెనీ ప్రభాస్తో 3 సినిమాలను ప్లాన్ చేస్తోంది. అలా ప్రభాస్ తన చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడో కూడా అర్థం కానంత బిజీగా షూటింగ్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ హను ప్రాజెక్ట్కి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ మూవీ రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటిదని అందరికీ తెలిసిందే. ఓవైపు యుద్ధం, మరోవైపు ప్రేమ అంటూ హను రాఘవపుడి ఈ మూవీని పాన్ వరల్డ్ గా ప్లాన్ చేశాడని టాక్ వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఈ మూవీలో ప్రభాస్ సుభాష్ చంద్రబోస్ దళంలో ఓ యోధుడిగా కనిపిస్తాడని అంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా సుభాష్ చంద్రబోస్ పాత్రలోనే కనిపిస్తాడని అంటున్నారు. బోస్ ను అరెస్టు చేసి అలీపూర్ జైల్లో పెట్టారని, ఇప్పుడు అదే సెట్ ను వేశారని, ఆ సీన్లనే తెరకెక్కిస్తున్నారని ప్రభాస్ హను ప్రాజెక్ట్ గురించి చర్చలు పెట్టేసుకుంటున్నారు. ప్రభాస్ హను ప్రాజెక్ట్ కోసం డాన్సర్ ఇమాన్విని తీసుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ ఫేమస్ అయిన ఈ భామకు ఇలా మొదటి సినిమానే ప్రభాస్ తో లభించింది. ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానున్నట్లుగా కనిపిస్తుంది. మరి హను ఏం ప్లాన్ చేస్తున్నాడో, ఏం తీస్తున్నాడో, ఎలాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడో అని అభిమానులు అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి భారీ ఎత్తున నిర్మిస్తోంది.